కీర్తిశేషులు శ్రీ రోషయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్నేహితులకి మిత్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి చేసినటువంటి అనేక మంది నా సహచర శాసనసభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, మంత్రివర్యులకి, మాజీ మంత్రివర్యులకి, ముఖ్యంగా ఇప్పుడే నాకంటే ముందు రోషయ్య గారి వ్యక్తిత్వం గురించి, వారి గొప్పతనం గురించి చక్కగా వివరించి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, కార్యక్రమానికి నేను విచ్చేసినటువంటి రోషయ్య గారి అభిమానులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రోషయ్య గారి జీవితం అందరూ అనుకున్నట్టుగా సజావుగా సాగినటువంటి రాజకీయ జీవితం కాదు. అనేక ఒడిదొడుకుల మధ్యన, అనేక రాజకీయ ఉద్యమాల మధ్యన కూడా వాటన్నిటిని తట్టుకొని వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాజకీయాల్లో ఏర్పాటు చేసుకొని ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగటమే కాకుండా తమిళనాడు లాంటి రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసేంత స్థాయికి ఎదగటానికి వారు చేసినటువంటి కృషి, వారి మేధస్సు, వారి డిసిప్లిన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు, అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ శాసనసభలో, శాసన మండలిలో కూడా నేను అప్పుడు సభ్యుడిగా ఉన్నాను. శాసనసభలో కూడా చీఫ్ విప్గా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది వారి నాయకత్వంలో. మొట్టమొదటిసారి ఆర్థిక శాఖను వారు చూస్తూ ఆ సభలో అనేక సంఘటనల్లో చర్చ జరిగేటువంటి సందర్భంగా వారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ పైన మాట్లాడేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అట్లాగే శాసన మండలిలో కూడా వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రభుత్వం నుంచి ఇనిషియేట్ చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిఎల్పి లీడర్గా వారు ఎన్నుకునే ప్రక్రియలో సిఎల్పి సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే సభను సమన్వయం చేస్తూ సభానాయకుడి వ్యవహారాలని, వారు చెప్పే ఆలోచనల్ని సభ మొత్తానికి సమన్వయపరుస్తూ ముందు తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యత చీఫ్ విప్గా చాలా సందర్భాల్లో వారు నాకు అప్పచెప్పారు. వారి రాజనీతిజ్ఞత కానీ, లేకపోతే సరళమైనటువంటి భాష కానీ, రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఎవరైనా అవతల నుంచి విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శలకి సహేతుకమైనటువంటి సమాధానంతో సభలో ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా నిలబెడుతూ ప్రభుత్వ పక్షాన వారు పనిచేసే విధానం నేటి రాజకీయ నాయకులందరికీ కూడా అది ఒక మార్గదర్శకంగా నిలబడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల్లో భాషాపరమైనటువంటి విధానం కానీ, విలువలతో కూడినటువంటి రాజకీయాలు కానీ, రాజకీయ పార్టీలు వేధిస్తున్నప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలో పోకుండా, స్థాయి దిగజార్చుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ దాన్ని విభేదిస్తూ చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి విధానం రోషయ్య గారి దగ్గర నేర్చుకోవాలి. రాజకీయ నాయకులన్నా, శాసనసభ్యులన్నా, శాసన మండలి సభ్యులన్నా, ముఖ్యమంత్రులన్నా, లేకపోతే మంత్రులన్నా కానీ అందరూ జవాబుదారీతనంగా ప్రజలకి ఉండాలని,
ఆ రకంగా పనిచేయటమే ప్రజాస్వామ్యంలో నాయకులు తెచ్చేటువంటి వన్నె అని చెప్పి ఆయన భాష ద్వారా ఆయన విధానం ద్వారా చాలా స్పష్టంగా మనందరికీ తెలియజెప్పారు. వారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తూ రోషయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు హాజరు కావాలని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఒక పక్కన. ఇంకో పక్కన అప్పుడే రోషయ్య గారు మన మధ్య లేకుండా పోయారనేటువంటి బాధ కూడా కలిగింది. వారికి ఆదాయ పద్ధతుల పైన కానీ ఖర్చుల వ్యవహారం పైన కానీ అపారమైనటువంటి అనుభవం ఉండి బహుశా ఉమ్మడి రాష్ట్రంలో అన్నిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మంత్రిగా కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఒక వ్యవసాయ రంగమే కాకుండా చివరికి వైద్య శాఖకు సంబంధించి కూడా వారు లోతుగా ఆలోచన చేశారు. వారు ఎన్జీ రంగా గారి శిష్యుడిగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన అవగాహన పెంచుకుంటూనే విద్యార్థి దశగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలపైన సామాజిక అంశాలపైన ఉద్యమం చేస్తూ ఆయనకి నచ్చినటువంటి శిష్యుడిగా ఎదుగుతూ అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడిగా వారు ఎదిగారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేయటం, ఆ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇంకొకళ్ళు అధ్యక్షులుగా ఉంటే అదే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి చీఫ్ స్పోక్స్ పర్సన్గా కూడా ఉండి ప్రతిపక్షంలో ప్రతిరోజు గాంధీ భవన్కి వచ్చి 12:30కి పత్రికా సమావేశాలు పెట్టి ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని స్పష్టంగా వివరించి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వారి పాత్ర సంపూర్ణంగా పోషించారు. నమ్మినటువంటి సిద్ధాంతాల్ని, గాంధీయిజాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని ఎప్పుడు ముందుకు తీసుకొని పోతూ మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి రోషయ్య గారి ఆలోచనల్ని, వారి మార్గాన్ని మనందరం అనుసరిద్దామని శాంతియుతంగా సరళమైనటువంటి భాషతో, గౌరవప్రదమైనటువంటి భాషతో ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రాజకీయ జీవితాన్ని నడపడానికి వారు చూపినటువంటి మార్గాన్ని ఆచరిద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.